శ్రీవారు జగజ్జేత అలెగ్జాండర్ సరాసురుల వారి ప్రియ సేనాధిపతి ఫిలిప్. హలో హెల్ బాసిలో హెల్ హెల్ ఫిలిప్పో హెల్. బాసిలోవా, అది నీకొక బిరుదా? చాటుగా తగిలించుకుంటున్నావా? అనో అనో, మాకు గ్రహణము వచ్చను, మా వచనము శ్రవణము చేయుడు, మా మూలము తెలిసిన మనీషులు వీరు, ఘనాతి ఘన అలెగ్జాండరు మనుషులము మేము. మనకు సంగ్రామము వలదు, సంయోగము వలెను. సంధి సూచకముగా ఈ పణము కరగ్రహణము చేయుడు. ఆరు నీ తీర్మానం మంద లంచం పెడితే లొంగుతా అనుకున్నారా? లబో లబో, లంచం ఏమిటి? మా తక్షశిల మహారాజు వలె మీరు కూడా బహుమానం అందుకోండి. ఓహో అదా, అలెగ్జాండరు కథ లంచములిచ్చే వరకు దిగదారినదా? డబ్బుకు అమ్ముడు పోయి తన మనిషిని తోడిచ్చి ఈ యవన శునకాన్ని దేశంపైకి తోలాడా అంభి, పిరికి పంద, దేశద్రోహి. నాయక నాయక, ఈ తుచ్చిని బ్రతకనేరాదు, నరికివేద్దామా? ఈ దుష్కాండకు మూల విరాట్ దురహంకారి ఆ అలెగ్జాండర్కు మన దెబ్బ తెలిసి రావాలి. మా దెబ్బ నసాలమంటిందిగా. రై పోయి చెప్పరా, వేరునొద్దరులు వీళ్ళను విపాశా నదిని దాటించరండి. ఏయ్ తక్షశిల మనిషి. మనిషి కాదండి, మనీషి. ఓహో మనీషివా? అయితే పోయి మీ రాజుకు బుద్ధి చెప్పరా. డబ్బుకు గడ్డి తిని దేశానికి ఎసరు పెట్టవద్దని గట్టిగా చెప్పు. పోరా. పూజ్యులు మిమ్మల్నైనా వాళ్ళు వదలలేదు. జీవహింస చేయకూడదని ప్రబోధించు సాధు జీవనుడు మిమ్మల్నే బలి చేయనించినారు. ఇలా పండిత జన మారణంతో భారతీయ విజ్ఞాన ప్రభావాన్ని తుడిచివేయవచ్చనుకున్నారు మూర్ఖులు. ఎవరివో గాని నాయన, మగధ సామ్రాట్టు బాధ్యతను నీవు నిర్వహించావు. పెద్దలు ప్రశంసలు వలదు, మా కర్తవ్యాన్ని మేము నిర్వహించాం అంతే. అంతే అనుకో నాయన, కాని ప్రజాధనవర్ధితములైన ఆ మగధ మహాసైన్యాలు సామ్రాట్టు ఉన్నది దేనికి? మహాజ్ఞానులు సమయానికి జ్ఞాపకం చేశారు. సోదరులారా, నేనిప్పుడే పాటలీపుత్రానికి పెడుతున్నాను. గోండు వీర, ఆ దోచుకున్న ధనంతో జనదేవులను సురక్షితంగా ఆరామానికి చేర్చిరండి. వీరపుత్రులకు విజయోస్తు. మల్లనాగు, నీవిక కనుగలిగి ఉండవలే. మన మల్ల మయూర వన పొలిమేరల్లో కాలువన సాహసించిన గిరికుజనుడు కంటబడినాడో వాని శిరస్సు నేల వరవలసిందే. ఇది నీకు నేను ఇస్తున్న అధికారం. సారంగరవా, ఇంటికి వెళ్ళి అమ్మను జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఈ మాట చెబితే ఆమె నన్ను వెళ్ళనీయదుగా. భద్రం బాబు. దారి దారి నందకుమార సామ్రాట్టులకు దారి. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఇదేదో సాంఘిక వల్లే ఉందే. చూడదగిన ఆ మూర్తి ఎవరు? చూడరాని వాళ్ళు ఈ అవతారాలెవరు? నందరాజకుమారులకు జయము జయము. నన్ను నవకర్ణుడంటారు. వజ్రాల వ్యాపారంలో కొద్దిగా లాభం వచ్చింది. బుద్ధ భగవానుని ప్రీత్యర్థం నూర్గురు సాధువులకు మాసగ్రాసం చొప్పున ఇచ్చుకుంటున్నాను. అబ్బా, సమ్మచుళ్ళు కాదు, సువర్ణాలు అంటే బంగారం తమ్ముడు. అదే నేను అన్నాను. కొద్ది లాభం అని చెప్పి పెద్ద ఖర్చు చేస్తున్నావే. ఓయ్, నీ తహతహ మాకు తెలుసులే. దానకర్ణ కీర్తి కోసం. భావి రాజులం, మా మాట విను. శ్రీమంత దర్జాలతో నీవు చేసే దానాలు రేపు మా జనసంఘములో ఉన్నవాడు లేనివాడు అని పిచ్చి తగాదాలు తెచ్చి పెడతాయి. పైగా మా ప్రజల భాగ్య విదూతులం విధాతులం. వాళ్ళ సంగతి చూడడానికి మేమున్నాం. అయితే అయితే ఏమిటో అయాచితముగా కనిపించాం. నీ రాజభక్తి కొద్దీ దర్శన సుంకం చెల్లించుకోవా. దర్శన సుంకమా? ఎన్నడూ లేదే. ఆశ్చర్యపడకు. అధికారాయం కోసం మెత్తగా వేసిన కొత్త పన్ను వాడికి నివేదించడం ఏమిటి? నైవేద్యం సిద్ధంగానే ఉంచాడు. ఏ భటలు, వెళ్ళి ఆ సంతులు లాక్కోండి. ధన సంతులు బరువుగానే ఉన్నాయి. ఏయ్, మేమేమైనా చేయగలం. భావి రాజులం.
పేద భిక్షువుల పొట్టలు కొట్టి తెచ్చిందే కదరా ఈ డబ్బు. భయం లేకుండా ఏమిటా మాటలు? మా కోటలోని మమ్మల్ని విధిస్తావా? ఎవడెవరో నువ్వు? ఎవడినా ప్రజారక్షణ బాధ్యతను విస్మరించి ప్రజాద్రోహానికి పాల్పడిన మీ నిరంకుశ రాజనియంతలను నిలువునా దహించుటకు ప్రళయాగ్ని వలె ప్రజ్వలించిన ప్రజాప్రతాప ప్రతినిధిని వీరనందన చంద్రగుప్త రాజసింహమును. నా పేరిక మీకు సింహస్వప్నమే కాగలదు. ఇవిగో మీ సువర్ణాలు. ఎవరో నాయన మహావీరుడివి, ఆ బుద్ధదయ నీకు కలుగుగా. ఆహా, మీ ముఖ గాంభీర్యం చెప్పకనే చెబుతోంది. రాక్షసామాచ్యులే అనుకుంటాను. పరిస్థితులు గమనించినట్టున్నారు. మీ నందరాజకుమారులకు బుద్ధి చెప్పదాలరా? మంత్రులకు జీతాలు ఇవ్వడం మాకు బుద్ధి చెప్పడానికి కాదు, మేము చెప్పినట్లు వినడానికి. ఇది మా రాజనీతి, తెలుసుకో. ఆహా, గతిలేని మీకు రాజస్థాన్ హెచ్చుగానే ఉంది. చూడండి, వాళ్ళ తెలివికి సంతోషిస్తారో మరేం చేస్తారో మీ ఇష్టం. వస్తా. గుట్లో పడికి చూస్తే వెళ్ళి వాడిని బంధించండి. ఆగండి భాగురాయన, ఇక్కడ తెలిసిన పరాక్రమాలు చాలు. నడివీధిలో కూడా మన వాళ్ళ అల్పత్వం వెల్లడి కావాలా? అతన్ని చాటుగా నేను పట్టి తెప్పిస్తాను. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.